ఇక రాజకీయ నాయకులకి ముఖ్యంగా ఈ మేషరాశిలో ఉన్న రాజకీయ నాయకులకి ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం? మేషరాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులకు చాలా యోగముగా ఉన్నది. నేను ముందే చెప్పాను, జాగ్రత్తగా నడుచుకోవాలి. లేదా మనము సిద్ధాన్నము పెట్టుకొని భోజనం చెయ్యాలి అనుకున్నప్పుడు ఏదైనా ఒక వార్త వస్తే లేచి వెళతాము కదా, అలా సిద్ధాన్నము నుంచి జాగ్రత్తలు తీసుకోకపోతే అలా వెళ్ళవలసినటువంటి అవసరం ఏర్పడవచ్చును అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఇక విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది? విద్యార్థులకు చాలా బాగుందమ్మా. కొంచెం చదవాలి బాగా శ్రద్ధగా. గ్రహస్థితులు అనుకూలంగా ఉంటాయి, వాళ్లకు విద్యపరంగా యోగవంతముగా ఉంటుంది. విద్యార్థులకు బాగుంటుంది, చదివితే చాలు. పరిహారం చెప్తారా ఈ మేషరాశికి సంబంధించి? మేషరాశి వాళ్ళు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అనుకునేటువంటి వాళ్లకు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన అనేటువంటిది చెయ్యాలి ఈ సంవత్సరము. అలాగే ఎరుపు రంగు వస్త్రాలు గనక ధరిస్తే చాలా వరకు మేలు జరుగుతుంది. మీరు ఎప్పుడు వస్త్రాల సంగతి అడుగుతారు. అవును. అలాగే సంఖ్య అలాగే దిక్కుల సంగతి, ఏ దిక్కుకు వెళితే వీళ్ళకి యోగవంతంగా ఉంటుంది గురువు గారు అనేది ఎవ్వరు అడగరు, మీరు తప్ప తల్లి. ఎందుకంటే ప్రజల మీద మీకు అంత ఇది, మీరు అందరూ బాగుండాలి అనేటువంటి తత్వంతో ఎక్కడెక్కడో కీలకమైనవన్నీ అడుగుతారు. మరి మీరు ఏ దిక్కుకు పోతే వాళ్లకు పని జరుగుతుంది ఈ సంవత్సరం అంతా అని కనుక ఒక్కసారి అనుకున్నప్పుడు దిక్కుల పరముగా 4 దిక్కులు బాగానే పనికి వస్తాయి. వీళ్ళకు రంగు వచ్చేసి ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే మేలు జరుగుతుంది. రైట్, చాలా చక్కటి వివరణ ఇచ్చారు మేషరాశికి సంబంధించి. ఇక తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి, వృషభ రాశి కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రము 4 పాదాలు, మృగశిరా నక్షత్రము 2 పాదాలు కలిస్తే వృషభ రాశి. ఆదాయము 5, వ్యయం 14, రాజపూజ్యత 5, అగౌరవము 4. ఆదాయం తక్కువ ఉంది, వ్యయం 14 ఉంది అంటే మరి ఎంత శాతం ఎట్లా గబ్బా అని అనుకోవచ్చును గాక. వీళ్ళవి గ్రహస్థితులు చూస్తే అద్భుతమైనటువంటి ఇదిగానే యోగవంతముగానే ఉన్నది. కార్యజయం అంటే ఏ కార్యము తలపెట్టినా జయము కలుగుతుంది అనేదే ఉన్నది. అలాగే శుభకార్యాలలో పాల్గొనడం, ఎక్కువ శాతం శుభకార్యాల్లో పాల్గొంటారు గాక వాళ్ళ విలువలు పెంచుకుంటారు ఈ సంవత్సరం ఈ రాశివారు. స్థాన చలనం ఉద్యోగస్తులకు కావచ్చు, లేదా కొంతమందికి స్థాన చలనం, ఉన్నతమైనటువంటి చోటికి స్థాన చలనము అంటే ఏదో గొప్ప స్థానాన్ని వదిలిపెట్టి అధమ స్థానానికి వెళతారేమో అనేటువంటి నెగటివ్ ఆలోచనలు వెంటనే మనకు వస్తాయి. ఎందుకంటే మనస్సు చాలా వేగవంతమైంది కాబట్టి వేరే ఆలోచనలు చేస్తాం. అలా కాదు, మంచి స్థానానికి వెళతారు. బంధువుల యొక్క విరోధం, ఎవరో కొంతమంది విరోధించే అవకాశం కూడా ఉంటుంది. ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటారు, బాగా మంచి ఆలోచనలు చేస్తారు, ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్లకు నచ్చిన వీళ్లకు నచ్చినటువంటి వాళ్ళతో సమాలోచనలు చేస్తారు, ఏది ఎలా చేస్తే బాగుంటుంది ఏమిటి అనేది. అంతేకాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు తొందరపాటుతనంతో మాట్లాడడం అనేటువంటిది ఎంత మాత్రము కరెక్ట్ కాదు. నిదానంగా మాట్లాడండి, తప్పకుండా విజయం లభిస్తుంది. కోపము తగ్గించుకోవాలి, కొంచెం కోపం ఉంటుంది వీళ్లకు. మీరేమిటి మాకు చెప్పేది, మాకు తెలుసులే అనేటువంటి భావన ఉంటుంది. అలా కాకుండా ఎందుకు చెప్తున్నారు అని ఒక్కసారి ఆలోచన చేస్తే వీళ్లకు యోగం. వీళ్ళకు కూడా స్త్రీలతో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆడవాళ్లే ఈ రాశి వారు ఉన్నారనుకో, మరి పురుషుల వలన ఇబ్బంది వస్తుంది అంటే కాదు, స్త్రీల వల్లనే వస్తుంది. ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులు, ఆడవాళ్ల వల్లనే వస్తుంది. అది ఇప్పుడు పాత మాట తల్లి. ఇప్పుడు ఎవరు శత్రువులు, ఎవరు శత్రువులు కాదు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళు ఇప్పుడు మనం అనుకుంటాము కానీ శత్రువులని చూసేదాన్ని బట్టి ఉంటుంది. అందుకని ఆడవాళ్లకు ఇక్కడ ఆడవాళ్లతోనే సమస్యలు వచ్చే అవకాశము రావచ్చు. జాగ్రత్తగా ఉండండి, అంటే సాటి ఆడవాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. అందుకు
పేరు ప్రతిష్టలకు భంగము కలిగే అవకాశము ఉంది కాబట్టి జాగ్రత్తగా నడుచుకుంటే యోగవంతముగా ఉంటుంది. ఓకే. బంగారు వస్తువులను కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే ఏదో అపహరణకు గురి కావటం గాని పోగొట్టుకోవడం లాంటివి గాని జరగవచ్చును అని తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా వీళ్లకు ఈ సంవత్సరము అంటే నిధి నిక్షేపాలు లాంటివి దొరికినా ఆశ్చర్యం లేదు అని చెప్పవచ్చు. అంటే గ్రహస్థితులు అంత అనుకూలముగా ఉన్నాయి. మరి అంత అనుకూలముగా ఉన్నప్పుడు మరి ఈ ఇబ్బందులు ఎందుకండి అనుకోవచ్చును. మనం సంవత్సరము పొడవునా మాట్లాడుతూ ఉన్నాము అనేటువంటిది గమనించాలి ప్రజలు. మనము ఏదో వెంటనే ఒక నెలకో 2 నెలలకో సంబంధించింది మాట్లాడడం లేదు. మళ్ళీ వచ్చేటువంటి ఉగాది వరకు ఉన్నప్పుడు దాంట్లో మిశ్రమము ఏముండే అవి ఇవి ఉంటాయి కదా, వాటి వల్ల కూడా చెప్పాలి కాబట్టి అది తెలియజేయబడుతూ ఉన్నది. రాజకీయ నాయకులు జాగ్రత్తగా అడుగులు వేయాలి. వీళ్ళకు మంచి అవకాశము ఉన్నది. యోగవంతమైనటువంటి జీవితాన్ని గడుపుకునే అవకాశము ఉంది. ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకోమని అద్భుతముగా ఉంటుంది గాక. సినిమా వాళ్లకు కళాకారులకు చాలా యోగవంతముగా ఉంటుంది. ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాయించేటువంటి వాళ్ళు గాని వీళ్ళల్లో ఆడవాళ్లకు ఇంకా యోగవంతముగా ఉంటుంది. ఉన్నట్టుండి లైమ్ లైట్ లోకి వచ్చేసి బ్రహ్మాండంగా వాళ్ళకు కీర్తి ప్రతిష్టలు అవార్డ్స్ రావటం గాని ఇలాంటివన్నీ కూడా వస్తాయి ఆడవాళ్లకు. అందువల్ల చాలా బాగుంది. అందుకనే నిన్నటిదాకా మాకు పక్కింట్లో ఉండింది ఈమె ఇప్పుడు పోయి బ్రహ్మాండంగా అవార్డు తెచ్చుదని పక్కింటి ఆమె అనుకుంటున్నా అన్నమాట. ఇలాంటివి వస్తాయి ఆడవాళ్ళకి. ఆడవాళ్ళు అన్నది అందుకే కొంచెం అంటే ఈర్ష్యా భావాలు సహజం ఎవరికైనా, అలా ఉండవచ్చును అనేటువంటిది ఒకటి. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. మీరు అనుకున్నది సాధిస్తారు ఈ సంవత్సరము. మీరు ఉద్యోగం కావచ్చు, లేదా నాకు గోల్ ఉంది, నేను ఈ గోల్ సాధించాలి అని అనుకుని చదువుకునేటువంటి వాళ్లకు చాలా యోగవంతముగా ఉంది. విద్యార్థులకు చాలా బాగుంది, చాలా అనుకూలంగా ఉన్నదమ్మా. ఇక వృషభ రాశి వారికి సంబంధించి అదృష్ట సంఖ్యలు, అలాగే ఏమైనా పరిహారాలు, రంగులు, దిక్కులు, ఈ విషయాలు చెప్పండి గురువుగారు. వృషభ రాశి వారికి మామూలుగా తెల్ల రంగు వస్త్రాలు ధరిస్తే చాలా యోగవంతముగా ఉంటుంది. వీళ్ళు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ సంవత్సరము ఈశ్వర ఆరాధన అనేటువంటిది చేస్తే, ఈశ్వరుని ఎంత ఆరాధిస్తే అంత యోగవంతముగా ఉంటుంది గాక. ఈ సంవత్సరము వీళ్లకు సంఖ్యాపరముగా చూసుకున్నప్పుడు ఏది యోగవంతముగా ఉంటుంది, ఏ సంఖ్య అయితే వీళ్లకు అనుకూలంగా ఉంటుంది అని ఒక్క రకంగా మనం ఆలోచన చేస్తే 5 నంబర్ చాలా యోగవంతముగా ఉంటుంది. ఈ సంవత్సరానికి మాత్రం 5 సంఖ్య చాలా యోగవంతముగా ఉంటుంది అని చెప్పవచ్చును. ఇది తల్లి. వీళ్ళకు దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి ఏ దిక్కు మాకు యోగవంతముగా ఉంటుంది అంటే దక్షిణము మినహా 3 దిక్కులు చాలా అద్భుతముగా ఉండబోతాయి అని తెలియజేస్తూ. చాలా చక్కటి వివరణ ఇచ్చారు వృషభ రాశికి సంబంధించి. ఇక తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం అంతా కూడా చెప్పండి. మిథున రాశి మృగశిర నక్షత్రము 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రము 4 పాదాలు, పునర్వసు నక్షత్రము 3 పాదాలు కలిస్తే మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యత 1, అగౌరవము 7 ఇలా ఉన్నాయి. ఏమి ఆందోళన చెందాల్సినటువంటి పనేమీ లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మిథునములోనే గురువు ఉన్నాడు. ఈ సంవత్సరము గురువు రాజైనాడు కనుక ఇక్కడే అద్భుతమైనటువంటి యోగవంతముగా ఉంటుంది మిథున రాశి వాళ్లకు అని చెప్పవచ్చు. ఈ సంవత్సరము కీర్తి, ఎక్కడ లేని కీర్తి అంతా కూడా వీళ్ళకే. భగవంతుని ఎంత ఆరాధిస్తాము, ఎంత కీర్తించినా భగవంతుడికి తక్కువే ఉంది అన్నట్టుగా మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ఎంత కీర్తించిన వాళ్ళనే అందరూ కూడా అబ్బో వీళ్ళు 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 అనేటువంటిది ఒక యోగం అనేది నడుస్తుంది కాక. అలాగే ధనలాభం, అన్నింటా శుభాలు, అన్ని విషయాల్లోనూ శుభాలు, ధనలాభము,
శుభకార్యాలలో పాల్గొనడము, శుభకార్యాలు చేయించేటువంటి విధానంలో చేయూత ఉండటము, దైవారాధనకు సంబంధించినటువంటి విషయాల్లో పాల్గొనటము, క్షేత్ర దర్శనము లాంటివి చేయటము, దైవానికి తమ వంతు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వటము, ఎంత సేవ చేయాలనో అంత సేవ చేసుకుంటారు ఈ సంవత్సరము వీళ్ళు అనేది తెలుస్తూ ఉన్నది. మానసికమైనటువంటి ఆనందాన్ని విపరీతముగా పొందుతారు. ఆరోగ్యము చాలా బాగుంటుంది. అనూహ్యముగా ప్రయాణాలు చేస్తారు, ఉన్నట్టుండి ప్రయాణం చేస్తారు. మరి ఎప్పుడు ఎలా భగవంతుడు అనుగ్రహించి దేని కొరకు ప్రయాణం చేస్తారు అనేది ఆలోచనలు చేసుకోవాలి. ప్రయాణాలు చేస్తారు అనగానే ఏం ప్రయాణాలు ఉంటాయబ్బా అనేది ఉంటుంది. అంటే అక్కడికి పోతే నాకేదో కొంచెం అనుకూలిస్తుంది, డబ్బులు వస్తాయి, లేదా మీ బాగుంటుంది అని ఏదో రకమైనటువంటి ఇది ఉంటుంది. అందువల్ల ప్రయాణాలు అనేటువంటివి ఎక్కువగా చేస్తారు. ఉద్యోగం మార్పు, ఉద్యోగస్తులకు ఎక్కువ జీతం వచ్చేది కానీ, లేదా వాళ్ళ కెరీర్ డెవలప్ చేసుకోవటానికి అనుకూలవంతమైనటువంటి ఇవి రావటము కానీ, ఉద్యోగస్తులకు తప్పకుండా మార్పు అనేటువంటిది వస్తూ ఉన్నది. స్థాన చలనము, ఉన్నతమైనటువంటి ఉద్యోగానికి స్థాన చలనం, లేదా తమ ఊరికి అనుకూలమైనటువంటి చోటికి వెళ్ళటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అధికారుల యొక్క ప్రశంసలు అందుకుంటారు. పై అధికారుల యొక్క ప్రశంసలు, నువ్వు బాగా చేస్తున్నావయ్యా, నువ్వు ఇంకా బాగా చేయాలి, నీకు మేము మరి ప్రమోషన్ ఇవ్వాలి కదా అని, జీతం పెంచాలి కదా అని అనిపించుకోవటము, ఇలాంటివి అనేక రకాలుగా. ఒకవేళ పెళ్ళయినటువంటి వాళ్ళు కనుక ఈ రాశి వాళ్ళు ఉంటే, పిల్లలుంటే, పిల్లల వలన మంచి అద్భుతమైనటువంటి యోగవంతం అవుతుంది వీళ్ళకు. పిల్లల వలన వీళ్ళకు మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఈ రాశి వాళ్లకు ఎటువంటి పిల్లలు కన్నారయ్యా, మీ పిల్లలా వీళ్ళు అనేటువంటి పేరు పొందుతారు ఈ రాశి వాళ్ళు అనేది ఉన్నది. కొన్ని విషయాలలో మనఃక్లేశం, ఏదో ఒకటి రెండు చోట్ల కానీ మనస్సుకు కాస్త ఇబ్బంది కలగవచ్చు. శ్రేయోభిలాషులను దూరం చేసుకోకూడదు అనేది గ్రహించాలి. మీ శ్రేయస్సు ఎవరైతే కోరుకుంటున్నారో, మీ బాగోగులు కోరుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మీకు కొంచెము వీళ్ళుంటే మాకు నష్టము అని అనుకోవచ్చును, అపోహలు పడవచ్చును, కానీ మీరు మీ మేలు కోరేటువంటి వాళ్ళు తెలుస్తుంది. మన మేలు కోరేవాడు ఎవడు, మేలు కోరని వాడు ఎవడు అనేది ప్రతి వాళ్లకు తెలియకుండా ఉండదు ఈ రోజుల్లో. ఎవరైతే మీ మేలు కోరుకుంటారో వాళ్ళని దూరం చేసుకునేటువంటి పరిస్థితులు కొన్ని దూరం చేసుకోవాలి అనేటువంటి ఇది వచ్చినా దూరం చేసుకోకూడదు. దాని వలన మీకు యోగము భవిష్యత్తులో అనేది తెలియజేస్తూ ఉన్నాను. దైవానుగ్రహం చాలా అనుకూలముగా ఉన్నది. పనులు నెరవేరుతాయి. ఏ పనులు చేపట్టినా అద్భుతముగా నెరవేరుతాయి. విద్యార్థులకు చాలా అంటే చాలా బాగుంది. అనుకున్నది సాధిస్తారు. మంచి ఉద్యోగాలు లభిస్తాయి. మెడల్స్ సాధిస్తారు. వ్యాపారస్తులకు అత్యంత ఆనుకూల్యతతో ఉన్నది. చాలా అనుకూలముగా ఉన్నది. ఈ రాశి వాళ్ళు ఎందులో ఉండినా, ఎటువంటి ఉద్యోగములో ఉండినా, ఎటువంటి వ్యాపారములో ఉండినా మీదే అనుకూలము, మీకే యోగము అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు తిరుగే లేదు అనేది తెలియజేస్తూ ఉన్నాను. ఓకే గురువుగారి, పరిహారం అలాగే రంగులు దిక్కుల విషయం, సంఖ్య, ఏ సంఖ్య అయితే కలిసి వస్తుందో చెప్పండి. వీళ్లకు సంఖ్యాపరముగా ఒక్కసారి మనము చూసుకున్నప్పుడు ఏ సంఖ్య బాగా కలిసి వస్తుంది అని అనుకుంటే 9 సంఖ్య బాగా కలిసి వస్తుంది వీళ్లకు. తర్వాత ఎరుపు తెలుపు, మామూలు ఎరుపు గాని తెలుపు గాని ఈ సంవత్సరము వాడితే మీకు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆంజనేయ స్వామిని ఆరాధించండి. ఈ సంవత్సరం అంతా మీకు అన్ని రకాల విజయాలు కలుగుతాయి అనేది తెలియజేస్తున్నాను. దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి 4 దిక్కులు పనిచేస్తాయి. కాకపోతే ఉత్తరములో కొంచెం మీకు తక్కువగా ఫలితాలు ఇస్తాయి. మిగతా 3 దిక్కులు చాలా ఎక్కువ ఫలితాలు, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా చక్కటి వివరణ ఇచ్చారు మిథున రాశికి సంబంధించి. ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది చెప్పండి. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదము, పుష్యమి నక్షత్రము 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రము 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి. ఆదాయం 2,
వ్యయం 11, రాజపూజ్యత 4, అగౌరవము 7. ఇది కర్కాటక రాశి వారి యొక్క ఇది. ఈ ఆదాయ వ్యయాలు అనేటప్పటికీ కొంచెం తగ్గింది అనగానే మనసు నచ్చుకోవడము, ఎక్కిందంటే బాగుంది అనుకోవడము మానవ సహజం. ఆదాయం తగ్గింది, వ్యయం 11 అని అంటున్నాము అంటే ఆదాయాలలో వేరే పెద్దవి రావచ్చు, 11 చిన్నవి ఖర్చు పెట్టవచ్చును. అదేం పెద్ద విషయం ఏమి కాదు. కానీ గ్రహస్థితుల యొక్క దృష్ట్యా వీళ్ళకు ఉండేటువంటిది ఏమిటంటే దైవ కార్యక్రమాలు కొంచెం ఎక్కువగా చేస్తారు. ఈ సంవత్సరము విపరీతముగా దైవ సేవలో పాల్గొనడము కానీ, దైవ కార్యక్రమాలలో పాల్గొని వాటికి కావాల్సినటువంటి విధి విధానాలన్నీ చూడటము కానీ, అనూహ్యముగా వీళ్ళకు కావాలని కాకపోయినా తెలియకుండా కూడా ఏదో కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరగవచ్చు ఈ సంవత్సరం. రక్త సంబంధీకులతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరము ఉన్నది. సర్వ విషయాలలోనూ విజయము లభిస్తుంది. కొంచెము నెమ్మదిగా, అనుకున్న సమయానికే కాకపోయినా కాస్త నెమ్మదిగా, నిదానముగా మీకు ఖచ్చితముగా ప్రతి వాటిలోనూ విజయమే లభించే అవకాశము ఉన్నది. జాగ్రత్తగా అడుగులు వేయాలి. 1-2 సార్లు మీ శ్రేయోభిలాషులను గాని, గురువులను గాని, లేదా మీకు ఎవరి మీదైతే నమ్మకం ఉంటుందో వాళ్ళను ఆ విషయాలు అడిగి తెలుసుకోవటము గాని, అలా తెలుసుకొని అడుగులు వేస్తే తప్పకుండా విజయం వైపు మీ అడుగులు ఉంటాయి. చెప్పుడు మాటలు మాత్రం వినకుండా ఉంటే మంచిది. కొంచెం చెప్పుడు మాటలు వినేటువంటి దాని వలన ఇబ్బందులు తెచ్చుకుంటారు. భార్యాభర్తల యొక్క మధ్య అన్యోన్యత పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఎవరికైతే అరమరికలు ఉన్నాయో, ఎవరెవరైతే పెడమొహం లాగా ఉన్నారో, ఎవరైతే కొంచెము ఏదో అలా ఇలా అని అనుకుంటూ ఏదో కొంచెం అటు ఇటు ఉంటారు కదా సమాజంలో ఎంతో మంది. ఏదో నువ్వు వస్తే పిలిస్తేనే నేను వస్తాను, లేకపోతే రాను అని వెళ్ళిపోవడం చేయడం కానీ, ఇలాంటివి ఏవో కొంచెం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఇవి ఉంటాయి. అటువంటి వాళ్ళ మధ్య యొక్క అన్యోన్యత పెరుగుతుంది. అంటే వాళ్లే కాదండి, ప్రేమికులు ఉంటారు, ఒకరికొకరు ఇష్టపడినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్లే కాదు అన్నదమ్ముల మధ్య ఉంటుంది, వాళ్లే కాదు ఇంకా కుటుంబాల మధ్య కూడా ఉంటుంది, వాళ్లే కాదు రాష్ట్రాలు దేశాల మధ్య కూడా ఉంటాయి, ప్రపంచాల మధ్య కూడా ఉంటాయి. ఇది ఎవరి ఎందైనా మాట్లాడవచ్చును. వీటి వల్ల కొంచెం అన్యోన్యతను పెంచుకునేటువంటి దానికి మానసికంగా ఒక్కసారి ఆలోచన చేస్తే నా స్థాయి ఏమిటి, నేనేమిటి, నేనెందుకు ఇలా ఉండాలి అని ఎవరు ఏ స్థాయిలో ఉన్నవాళ్ళైనా సరే మనస్సుతో ఆలోచన చేసి ముందుకు వెళితే అన్నీ మీకు విజయాలుగానే ఉంటాయి. అమ్మ తల్లి యొక్క ఆశీర్వచనము వీళ్లకు చాలా అవసరము అనేది గ్రహించాలి ఈ రాశి వాళ్ళ, ఈ కర్కాటక రాశి. ఎందుకంటే తల్లి యొక్క ఆశీర్వచనం ఎంత ఉంటే అంత అభివృద్ధిలోకి వస్తారు. రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు, తప్పకుండా విజయాలు సాధిస్తారు. ఉద్యోగాలు విషయాల్లో కొన్ని మార్పులు జరుగుతాయి ఉద్యోగస్తులకు, అది కూడా బాగుంటుంది. వ్యాపారస్తులకు విపరీతమైనటువంటి లాభాలు అనేటువంటివి వచ్చి పడతాయి ఈ సంవత్సరము. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉంటుంది. మీరు రాత్రిపూట కొంచెం ఎక్కువగా చదవండి, తప్పకుండా విజయాలు సాధిస్తారు. మీకు ఎంత అర్థం కాకపోయినా అర్థంగా అంది 10 సార్లు చదివితే ఖచ్చితంగా అదే మీకు వస్తుంది. అరే నేను ఇది 10 సార్లు చదివిన దాని వలన నాకు ఎగ్జామ్స్ లో ఇదే వచ్చింది అని రాసి పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి గాక. ఇక గురుగారు కర్కాటక రాశి వారికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా చక్కగా వివరించారు. ఇక వాళ్ళు పరిహారాలు ఏమి చేసుకోవాలి, అలాగే వాళ్ళకి ఎలాంటి రంగులు కలిసి వస్తాయి, ఎలాంటి సంఖ్య కలిసి వస్తుంది, దిక్కులు చెప్పండి గురుగారు. కర్కాటక రాశి వారికి సంఖ్య ఏమి కలిసి వస్తుంది అని గనక ఒక్కసారి చూసినట్టయితే 7 సంఖ్య ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది. మీకు జాతక రీత్యా కాకపోయినా ఈ సంవత్సరం రీత్యా నేను చెబుతున్నా అనేది గ్రహించాలి. ఈ సంవత్సరం 7 సంఖ్య అనేది పెట్టుకోండి, తప్పకుండా మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే తెల్లని వస్త్రాలు ఎక్కువగా ధరించండి, తప్పకుండా మనస్సుకు ప్రశాంతత అనేదే కాకుండా
అన్నింటా విజయం అనేటువంటిది కలిగి తీరుతుంది గాక. ఇక ఇంకా మెరుగైనటువంటి ఫలితాలకు మీ జాతక రీత్యా చూసుకొని ఒక్కసారి మెరుగైన ఫలితాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఈ సంవత్సరము నవగ్రహాలకు ఎక్కువగా పూజలు చేసుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంటుంది. నవగ్రహ హోమాలు అవి ఎక్కువగా చేసుకుంటారు. అలా గ్రహస్థితులు మెరుగుపరుచుకొని ముందుకు వెళ్ళేటువంటి విధి విధానాలు ఎక్కువగా ఉన్నాయి. సర్వము మీకు విజయముగానే ఉంటుంది గాక. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి కర్కాటక రాశి వాళ్లకు 4 దిక్కులు బాగానే పనిచేస్తాయి. ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అని తెలియజేస్తూ జయోస్తు. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మొత్తానికి కర్కాటక రాశి వారికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా బాగానే ఉంది. ఇక తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఏ విధంగా ఉంది గురువు గారు ఈ సంవత్సరం అంతా కూడా? సింహరాశి మఖా నక్షత్రము 4 పాదాలు, పుబ్బా నక్షత్రము 4 పాదాలు, ఉత్తరా నక్షత్రము 1 పాదం కలిస్తే సింహరాశి. సింహరాశి వాళ్లకు ఆదాయము 5, వ్యయం 5, రాజపూజ్యత 7, అగౌరవము 3. చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉంటుంది సింహరాశి వాళ్లకు అనేది తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే ఏకాదశములో గురుడు, అలాగే ఇప్పుడు మిగతా గ్రహాలు ఉండేటువంటి విధానము వలన కేతువు ఇందులోనే ఉండేటువంటి దాని వలన కొంతమందికి అద్భుతమైనటువంటి యోగాలు, ఒక స్థాయిలో ఉండేటువంటి వాళ్లకు చాలా అద్భుతం. అంటే చిన్న వాళ్లకు కూడా యోగా లేకుంటాయి. అందరికీ బాగుంటుంది. భూలాభం మొట్టమొదట భూముల వలన బాగా కలిసి వచ్చేటువంటి విధానం, క్రయ విక్రయాలలో లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వాళ్ళకు కావచ్చు, ఈ భూమిని నమ్ముకొని పెట్టి ఉండేటువంటి రైతులకు కావచ్చు, ఇలాంటి భూమిలో వేసినటువంటి కూరగాయల వలన అమ్ముకొని చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, పూలు అవి వేసుకొని పంటలు అమ్ముకునేటువంటి వాళ్లకు కావచ్చు భూములలో. ఇలా ఒక్కటనేది ఏమిటి, భూమి వలన వచ్చేటువంటి ఇది ఏ ఉందో అందరికి లాభాలే. అలాగే ఈ రాశి వాళ్లకు గో లాభం, ఆవు పాలు అమ్ముకునేటువంటి వాళ్ళు కావచ్చు, పాల వ్యాపారాలు చేసేటువంటి వాళ్లకు కావచ్చు, పాల ద్వారా నెయ్యి ఇవన్నీ చేసుకునేటువంటి పెరుగు అమ్ముకునేటువంటి వాళ్లకు, గోవుల్నే చూసుకునేటువంటి వాళ్లకు అందరికి ఈ రాశి వాళ్ళకు చాలా బాగుంది. సాహస ప్రయత్నాలు చేస్తారు. ఏదో మామూలు ప్రయత్నాలు చేసి ఏదో సరేలేదనుకుంటే కాదు, ఎక్కువగా సాహసంగా చేసి మంచి పెద్ద పెద్ద దానిలో మనం కొడితే కుంభస్థలము కొట్టాలి. ఏమిటి కుంభం అంటే? ఏనుగు. కుంభస్థలము అంటే ఏనుగు యొక్క ముఖాన్ని ఎప్పుడూ సింహము. ఈ సింహరాశి వాళ్ళు 1 అడుగు వెనక్కు వేశారు అంటే 10 అడుగులు ముందుకు వేసేటువంటిది. పట్టు కూడా ఎలా అంటే ఆ కుంభస్థలాన్ని పట్టుకునేటువంటి పట్టు ఎలా అయితే ఉంటుందో అలా ఉండబోతూ ఉన్నది వీళ్ళది. అన్నింటా విజయం సాధించి తీరుతారు. పట్టుదలలు ఎక్కువగా ఉంటాయి, విజయం సాధిస్తారు, ఆరోగ్యము బాగుంటుంది. వీళ్లకు తండ్రి యొక్క అనుగ్రహము, ఒకవేళ తండ్రి లేకపోతే సూర్యుడి యొక్క అనుగ్రహము అద్భుతముగా ఉంటుంది గాక. సూక్ష్మ బుద్ధితో వీళ్ళ యొక్క జీవితము నడుస్తుంది. ప్రతిదీ చూడంగానే సూక్ష్మ బుద్ధితో గ్రహిస్తారు. ఆ ప్రమాదాన్నైనా గుర్తిస్తారు. మనకి ప్రమాదం రాబోతుంది, మనం ఇక్కడ ఉండకూడదు, ఈ పని చెయ్యరాదు, ఇది చేస్తే మనకు మేలు జరుగుతుంది అనేటువంటి దూరదృష్టి సూక్ష్మ బుద్ధితో విజయం పొందుతారు. ఇబ్బందులను అధిగమిస్తారు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా అధిగమించడమే ఉంటుంది గాక. 2 రకాల సంపాదన చేస్తారు. ఒకే రకమైనటువంటి సంపాదన ఉండదు. 2 రకాల సంపాదనలు పొందుతారు. కీర్తి పొందుతారు, సన్మానాలు ప్రశంసలు అందుకుంటారు గాక. ఉద్యోగం చేసే వాళ్ళైతే ఫలానా మా దాంట్లో బాగా మంచి ఉద్యోగం బాగా చేస్తున్నాడయ్యా ఆయన అని ఒక శాలువా కప్పి సన్మానాలు చేయించుకుంటాడు, ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ యోగం చాలా బాగుంటుంది. మొట్టమొదట ఇంట గెలిచి రచ్చ గెలచాలి అని అన్నారు శాస్త్రం. ఇంట్లో వాళ్ళ యొక్క అనుకూలము వీళ్లకు ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులకు చెప్పాల్సినటువంటి పనే లేదు. మహాద్భుతమైనటువంటి యోగం అనేది తెలియజేస్తున్నాను. వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉంటాయి. విద్యార్థులకు చాలా అంటే చాలా బాగుంది అనేది తెలియజేస్తూ ఉన్నాను. ఓకే,
సింహరాశి వారు నిజంగా అత్యద్భుతం. అన్ని విషయాల్లో అన్ని రంగాల వారికి చాలా బాగుంది. ఇంకా వాళ్ళు మెరుగైన ఫలితాలు సాధించాలి అంటే దైవారాధన, అలాగే రంగులు, దిక్కులు, సంఖ్య ఏది కలిసి వస్తుంది చెప్పండి. సంఖ్యాపరంగా సింహరాశి వాళ్లకు ఏది కలిసి వస్తుంది అని అంటే వీళ్లకు 8 బాగా కలిసి వస్తుంది, వీళ్లకు 9 కూడా కలిసి వస్తుంది. అలాగే తెల్లని వస్త్రాలు ధరించాలి వీళ్ళు. ఈ సంవత్సరము మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని, దత్తాత్రేయ స్వామిని, ఈ ఇద్దరి దేవతలను పట్టుకుంటే ఎటువంటి కష్టమైనటువంటి పనులైనా అవలీలగా చేసుకోగలుగుతారు. దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి 4 దిక్కులు బాగా ఉంటాయి అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. చాలా చక్కటి వివరణ ఇచ్చారు సింహరాశికి సంబంధించి.